సాగుతున్న వరంగల్ కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. వచ్చే నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ చిన్నచూపు చూసిన కాళోజీ కళాక్షేత్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తి చేస్తుంది. ఓరుగల్లులో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి సంవత్సరం కాళోజీ జయంతికి 3-4 నెలల ముందే కాస్త హడావిడి చేసినా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తర్వాత పనులను పట్టించుకోలేదు. దీంతో శంకుస్థాపన చేసి 9 ఏళ్లు గడిచినా పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాక్షేత్రం నిర్మాణ పనులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టారు. కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని ప్రారంభించాలని ఆదేశాలిస్తూ సెప్టెంబర్ 9న ముహూర్తంగా పెట్టారు. దీంతో పనులు జెట్ స్పీడ్ తో ముందుకెళ్తున్నాయి. కాళోజీ జయంతి సందర్భంగా 2014 సెప్టెంబర్ 9న అప్పటి సీఎం కేసీఆర్ హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం పనులకు శంకుస్థాపన చేశారు. హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో రవీంద్ర భారతిని తలదన్నేలా కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తామని, ఈ పనులను ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అతిపెద్ద కాళోజీ విగ్రహంతో పాటు గార్డెన్ సైతం ఉండేలా నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలు, ఇతర సమావేశాలకు సైతం ఉపయోగపడేలా డిజైన్ చేయించాలన్నారు. సుమారు 2,000 మంది కూర్చునేలా ఆడిటోరియం పనులన్నిటికీ 50 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాళోజీ కళాక్షేత్రాన్ని 3 దశల్లో G+4 మోడల్లో నిర్మించనున్నట్లు ప్రకటించారు. పనులను టూరిజం శాఖకు అప్పగించారు. మొదటి దశలో సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులు, మూడో దశలో ల్యాండ్స్కేపింగ్, పాత్వే, పార్కింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఒక్కో అంతస్తుకు ఒక్కో ప్రత్యేకత ఉండేలా 4 అంతస్తుల్లో బిల్డింగ్ ప్లాన్ చేశారు. హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం సంబంధించింది 2014 సంవత్సరంలో శంకుస్థాపన చేసి అప్పటి నుంచి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించక నిర్లక్ష్యం గురై దాదాపు అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేసి ఆ భవనాన్ని రూపుమాపడం కొరకు ప్రయత్నాన్ని నిర్లక్ష్యం కొరకు చేయడం. కళాక్షేత్రం పనులు ఏడాదిలోనే పూర్తి చేసేలా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వ పెద్దలు తర్వాత ఆ హామీని విస్మరించారు. టెండర్ల సమయంలో హైదరాబాద్ కు చెందిన మెస్సర్స్ సిర్కో సంస్థ 30 కోట్ల రూపాయల సివిల్ పనులను దక్కించుకుంది. తర్వాత వరంగల్ లోకల్ కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వర్క్ మొదలై కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తర్వాత నిర్మాణ పనులను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ క్రమంలో నిర్మాణ పనులు కొన్ని చోట్ల కుంగిపోయాయి. దీంతో వరంగల్ ఎన్ఐటి సివిల్ ఇంజనీరింగ్ టీం కళాక్షేత్రం పనులను పరిశీలించి పనుల్లో క్వాలిటీ లేదంటూ రిపోర్ట్ ఇచ్చింది. కళాక్షేత్రానికి ప్రధానంగా నిలిచే 4 పిల్లర్లు బలంగా ఉండేందుకు రెట్రోఫిట్టింగ్ చేయాలని సూచించారు. దీంతో 50 కోట్ల రూపాయల పనులను 70 కోట్ల రూపాయలకు, ఆపై డిజైన్ల మార్పు పేరుతో మరో 5 కోట్ల రూపాయలకు పెంచారు. ఇవన్నీ చేసినా కూడా కళాక్షేత్రం పనులను పూర్తి చేయలేకపోయారు. తెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ నారాయణరావు గారి పేరు మీద కాళోజీ కళాక్షేత్రం పేరుతో 2014 సెప్టెంబర్ 9 ఆయన పుట్టినరోజు నాడు ఆర్భాటంగా 3 రోజులు ఇక్కడ నుండి కేసీఆర్ శంకుస్థాపన చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రం 10 ఏళ్ళైనా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి కాకముందే ఈ సెప్టెంబర్ 9కి ఖచ్చితంగా 45 కోట్ల ప్రత్యేక ఫండ్ను కేటాయించి ఈరోజు కాళోజీ కళాక్షేత్రం పనులు యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నాయి. కలెక్టర్ ప్రావీణ్య గారు అందరు అక్కడే ఉండి వాటి పర్యవేక్షిస్తున్నారు. రేపు సెప్టెంబర్ 9కి ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదంటే ఇంకా పెద్ద నాయకులైనా వచ్చి ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి కాళోజీ గారిని తెలంగాణలో నియంతృత్వాన్ని వ్యతిరేకించి తెలంగాణ ప్రజల కోసం తన కళాన్ని గలాన్ని వాడిన కాళోజీ నారాయణరావు గారి పేరు మీద ఈ కళాక్షేత్రాన్ని రేపు సెప్టెంబర్ 9కి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనున్నది. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి పనులు పూర్తి చేశారు. వచ్చే నెల 9న సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు.